వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ మీద, ఆ పార్టీ మీద, అధ్యక్షుడి మీద నీలి నీడలు కమ్ముకుంటున్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఎప్పుడైతే వాణికి సంబంధించినటువంటి వ్యవహారం, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్కి సంబంధించినటువంటి వ్యవహారం తెర మీదకి రావడంతో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. అయితే దానికి సంబంధించి ఇప్పటికే జనసేన పార్టీ ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అంటే ఆ జేఎల్పీ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇప్పుడు పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా ఏం జరిగింది అనే అంశాలను పరిశీలించిన తర్వాత వాస్తవాలను పార్టీ ముందు ఒక రిపోర్ట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటంటే, వాణి రోజుకో వీడియో తెర మీద తీసుకొస్తుంది. ఇప్పుడు వాణి కొత్త వాదన అందుకుంది. నేను మీ డిపార్ట్మెంట్‌కి చెందినటువంటి ఉద్యోగినే, నాకు అన్యాయం జరుగుతుంది, నాకు న్యాయం చేయండి. నేను పవన్ కళ్యాణ్ గారిని, డిప్యూటీ సీఎం గారిని కలవాలని పదే పదే కోరుకుంటున్నా, పదే పదే అనుకుంటున్నా, కుదరట్లేదు. మీరు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. మరి వాస్తవాలు మీ దృష్టికి వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవో నాకు తెలీదు. మరి వాస్తవాలను మీ దృష్టికి వచ్చాయా లేదా? నాకు అవకాశం ఇవ్వండి, నాకు న్యాయం చేయండి అంటూ సొంత డిపార్ట్మెంట్ యొక్క మహిళ వాణి ఇవాళ బాధితురాలు తెర మీదకొచ్చింది. పెద్ద ఎత్తున ఆమె వీడియోలు వైరల్‌గా మారుతూ ఉన్నాయి. రోజుకొక వీడియోలతోటి జనసేన పార్టీ చెందినటువంటి నాయకుల్ని, జనసేన పార్టీని, ఆ పార్టీ నాయకులు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, అట్లాగే నాగేంద్ర, తాడిశెట్టి నాగేంద్ర, వీళ్ళిద్దరికీ కూడా ముప్పు తిప్పలు పెడుతోంది వాణి. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం మీద పవన్ కళ్యాణ్ కూడా కొంత సీరియస్‌గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఒకసారి ఈ మ్యాటర్ ఇన్ డెప్త్‌గా వెళ్ళే ముందు ఒకసారి ఆమె రీసెంట్‌గా రిలీజ్ చేసినటువంటి వీడియో, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి వీడియో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఐ రిక్వెస్ట్ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నానండి. మీకు ఈ విషయం ఎంతవరకు చేరవేశారో, ఎంతవరకు చేరిందో, మీకు కంప్లీట్ విషయం తెలుసో తెలీదో, మీకు అంత టైం ఉందో లేదో నాకు తెలీదు. బట్ ప్రాబ్లం అయితే నాదండి. ప్రాబ్లం జరిగింది మీ పార్టీ ఎమ్మెల్యే మీద. ప్లస్ నేను మీ డిపార్ట్మెంట్ అండి. మిమ్మల్ని కలిసే హక్కు నాకుంది ఖచ్చితంగా. అందుకే పవన్ కళ్యాణ్ గారు, నేను మిమ్మల్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కలిసి ఈ విషయం గురించి మీకు వివరించి మిమ్మల్ని న్యాయం అడగాలనేసి నేను కోరుకుంటున్నానండి. దయచేసి ఈ వీడియోని పవన్ కళ్యాణ్ గారికి రీచ్ అయ్యేటట్టు స్ప్రెడ్ చేద్దాం. నా విషయంలో న్యాయం లేకపోతే నాకే శిక్ష పడుతుంది, అది నేను ఒప్పుకుంటాను. ఒకవేళ నా విషయంలో తప్పు నాదే అయితే నేను శిక్ష వేయించుకోవడానికి రెడీగానే ఉన్నాను. కానీ పక్క వాళ్ళ దగ్గర నుంచి ఈ నాగేంద్ర ఇలాంటి సోసో క్యాండిడేట్స్ ఉన్నారు కదా, వాళ్ళ నుంచి మాటలు పడాల్సిన అవసరం అయితే నాకు లేదు పవన్ కళ్యాణ్ గారు. అందుకే నేను మిమ్మల్నే కలవాలనుకుంటున్నాను, మీకే విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఒకవేళ నాది తప్ప అంటే నన్ను చంపేయండి, నేను చావడానికైనా సిద్ధంగా ఉన్నాను. కానీ నా తప్పు లేకుండా అండి నేను అస్సలు పోరాటాన్ని ఆపే పరిస్థితే లేదండి. నాకు జరిగిన అన్యాయానికి వేరే అమ్మాయి, ఏ అమ్మాయికి ఇలా జరగకూడదు. నా తప్పులు ఉంటే నన్ను శిక్షించండి, చంపేయండి. కానీ నా తప్పు లేకపోతే మాత్రం పవన్ కళ్యాణ్ గారు దయచేసి అడుగుతున్నాను, నాకు న్యాయం చేయండి. నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను, నాకు ఒక్క ఛాన్స్ ఇప్పించండి ప్లీజ్. సో ఇప్పుడు ఈ వ్యవహారంలో వీడియోలు రిలీజ్ చేస్తున్నటువంటి వాణి వ్యవహారం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. అంటే ఇప్పుడు ఎప్పుడైతే జనసేన పార్టీ ఒక కమిటీని ఏర్పాటు చేసిందో, ఆ కమిటీ పట్ల కూడా తీవ్రమైనటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే వాస్తవాలను కప్పిపుచ్చి అరవ శ్రీధర్కి సపోర్ట్ చేసే కార్యక్రమానికి ఏమైనా జనసేన పార్టీ శ్రీకారం చుట్టబోతుందా అన్న అనుమానాలు ఇవాళ ప్రజల నుంచి వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం. అంటే ఇప్పటికి కమిటీ ఏర్పాటు చేసి 2 వారాలు గడుస్తోంది. ఇప్పటిదాకా కాలయాపన చేయటం, తాత్సారం చేయటం ఎందుకు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఎందుకంటే గత నెల 27న వీడియోలు బయటకు వచ్చినా ఎమ్మెల్యేల పైన చర్యలు ఎక్కడా అనేది ఇప్పుడు ప్రతిపక్షాల పార్టీల నుంచి కూడా వస్తున్నటువంటి పెద్ద ఎత్తున డిమాండ్. మరి వాళ్ళ వైపు నుంచి ఇటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి క్రమంలో ఎందుకు అరవ శ్రీధర్ మీద యాక్షన్ తీసుకోవట్లేదు అనే చర్చ బహిరంగంగా జరుగుతోంది. మరొకసారి ఇప్పుడు ఇప్పటికే ఆ కమిటీ ముందు రైల్వే కోడూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అరవ శ్రీధర్ ఒకసారి ఆ, బహిరంగంగా హాజరయ్యాడు. జరిగినటువంటి వ్యవహారాన్ని కమిటీ ముందుంచారు. ఇప్పుడు మరొకసారి ఈ వారంలో మరోసారి రైల్వే కోడూరులో కూడా ఆ యొక్క నియోజకవర్గంలో కూడా కమిటీ పర్యటించే అవకాశం ఉంది. విచారణ కమిటీ ఏర్పాటు చేసి ఇప్పటిదాకా 2 వారాలు గడిచినా ఎందుకు రిపోర్ట్ ఇవ్వలేకపోతుంది కమిటీ అనే చర్చ జరుగుతోంది. అంటే దీని వెనకాలంతా అరవ శ్రీధర్ని కాపాడే ప్రయత్నం ఏమైనా జరుగుతోందా అనే డౌట్ కొంత రైజ్ చేస్తున్నారు. మరి ఇప్పుడు బాధితులలో ఒక పక్క న్యాయం కావాలని వీడియోలు రోజు రోజుకు రిలీజ్ చేస్తోంది. మరి ఇప్పుడు ఇన్ని ట్విస్టులు ఎందుకంటే
చాలా వరకు తీవ్రమైనటువంటి ఆరోపణలు వాణి ఎవరైతే బాధితులు ఉన్నారో ఆమె చేసింది, ఆమెకు సంబంధించినటువంటి వీడియోలు వచ్చినాయి. మరి ఇందులో ఎవరి తప్పు అనే విషయాన్ని కమిటీ తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా ఇద్దరి తప్పు ఉందనే అంశం పెద్ద ఎత్తున వినిపించినటువంటి నేపథ్యంలో ఆఖరికి చట్టసభలో అంటే చట్టసభల్లో గౌరవంగా ఉండాల్సినటువంటి ప్రజాప్రతినిధి, ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి స్పీకర్ చైర్కి అది ఒక దేవాలయంగా భావించాల్సినటువంటి అసెంబ్లీలో కూడా ఆయన వీడియో కాల్స్ చేయటం, జిగుప్సాకరంగా సైగలు చేయటం, ఇటువంటి వ్యవహారం కోసమైనా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనే డిమాండ్ కూడా వినిపిస్తుంది. ఎందుకంటే ఆ వీడియోలు రోజుకోటి బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో అంటే ఎంత బరితెగింపు ఉంటే అరవ శ్రీధర్ ఇటువంటి వ్యవహారాలకు తెరలేపుంటాడు అనే చర్చ జరుగుతోంది. ఒకవేళ ట్రాప్లో పడినప్పటికీ అది హనీ ట్రాప్ అయినా మరి హనీ ట్రాప్లో ఎందుకు అసెంబ్లీలో కూడా అసెంబ్లీ సెషన్స్లో కారు నడుపుకుంటా రొమాన్స్లు ఇట్లా చాలా వరకు తెర మీదకి వచ్చినాయి. రోజుకో వీడియో సంచలనంగా మారుతోంది. మరి ఇన్ని వీడియోలు వస్తుంటే మరి కమిటీకి ఎందుకు కనిపించట్లేదు అనేది ఇవాళ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా అడుగుతున్నారు. అంటే గతంలో ఇటువంటి వ్యవహారాలు తెర మీదకి వచ్చిన సందర్భంగా ఆనాడు వైఎస్ఆర్సీపీని ఉక్కిరిబిక్కిరి చేసినటువంటి కూటమి పార్టీలు ఇవాళ ఎందుకు మౌనంగా ఉన్నారు అనేది రాజకీయంగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. దీంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ ఒక్క ఐడియాలజీతో అయితే రాజకీయాల్లోకి వచ్చారో ఇవాళ ఆయన కూడా స్పష్టంగా చెప్పారు. అరవ శ్రీధర్ బయటకు వచ్చి కమిటీ ముందు విచారణ జరిపిన తర్వాత గతంలో ఇది ప్యూర్లీ నా పర్సనల్ మ్యాటర్, పార్టీకి దీనికి సంబంధం లేదు అని స్పష్టంగా ఆయన చెప్పారు. అయినప్పటికీ రాజకీయ పార్టీ ఏ బీఫామ్ మీద అయితే జనసేన ఎమ్మెల్యేగా ఆయన జనసేన పార్టీ నుంచి గెలిచారో ఖచ్చితంగా ఆ పార్టీకి ఒక మచ్చ లాంటిది ఈ యొక్క ఘటన అని చెప్పొచ్చు. ఒకవేళ ఆయన నా పర్సనల్ అయినప్పటికీ ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఒక పార్టీలో ఇన్ని లక్షల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అరవ శ్రీధర్ ఖచ్చితంగా బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంది. బాధ్యత మరిచిపోయి బరితెగించి అసెంబ్లీలో వీడియో కాల్స్ చేయటం, లేదు అంటే ఇతరత్ర అంటే ఎమ్మెల్యే అన్న స్థాయిని కూడా మర్చిపోయి చేయటం అనేది కరెక్ట్ కాదు. దీన్ని వేధింపుల కింద చూడాల్సినటువంటి అవసరం ఉందా? లేకుంటే ఇద్దరు ఇష్టపూర్వకంగా చేసుకున్నటువంటి వీడియో కాల్సే చిన్న వ్యవహారం తేడా వచ్చి ఇవాళ వాణి బయటకొచ్చి మీడియా ముందొచ్చి గగ్గోలు పెడుతుందా, న్యాయం చేయమని కోరుకుంటుందా అంటే ఇదంతా కమిటీ తేల్చాల్సినటువంటి అంశం. ఎందుకంటే మనకు తెలియకుండా మనం ఏం మాట్లాడడానికి లేదు. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందనే అంశాలను రెండు వైపులా ఇది వాణి వర్షన్ అట్లాగే అరవ శ్రీధర్ వర్షన్ 2 వర్షన్స్ విన్న తర్వాత మరి దీని వెనకాల ఏ ఉద్దేశంతో ఇదంతా జరిగింది? ఏమైనా దురుద్దేశం ఏమైనా ఉందా? అరవ శ్రీధర్ యొక్క ప్రతిష్ట భంగం కలిగించేందుకే వాణి ఈ విధంగా బిహేవ్ చేసిందా? లేదు వాణి వ్యవహారం నడపడానికి వాణిని ఏమన్నా ఆమెకున్నటువంటి ఇబ్బందులను అవకాశంగా మార్చుకొని వాడుకోవాలనే ప్రయత్నం అరవ శ్రీధర్ చేశాడా? ఈ వ్యవహారాలన్నింటినీ కూడా కమిటీ తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడు కమిటీ తేల్చాల్సినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కమిటీ పైన ఇటువంటి వ్యవహారాలపైన నమ్మకం కలగాలి ప్రజల్లో అంటే ఖచ్చితంగా కమిటీ నికార్సైనటువంటి రిపోర్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవానికి దగ్గరగా రిపోర్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఏం జరిగిందో చెప్పాల్సినటువంటి సందర్భం ఇది. అలాంటి సందర్భాల్లో ఇప్పుడు 2 వారాలు గడిచిపోయినా ఎందుకు రిపోర్ట్ ఇవ్వట్లేదు, ఎందుకు తాత్సారం జరుగుతుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పుడు ఆ రిపోర్ట్ పైన అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అందుకనే తాత్సారం చేయకుండా ఇప్పటికే మచ్చ వచ్చినటువంటి జనసేన పార్టీ మీద వచ్చినటువంటి మచ్చ నీలి నీడలు కమ్ముకుంటున్నటువంటి నేపథ్యంలో వాటిని తొలగించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా అదే పార్టీ పైన, పార్టీ అధ్యక్షుల పైన కూడా ఉందని చెప్పక తప్పదు. మరి ఇది రాజకీయంగా వారికి తెరలేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ కమిటీ ఏం రిపోర్ట్ ఇస్తుంది? నిజంగానే కమిటీ ఇచ్చే రిపోర్ట్ పైన అనుమానాలు వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా? మీ అభిప్రాయాలు నాకు కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.